ఇవాళ పీడిఎఫ్ ఫైల్స్ అంటే పీడిఎఫ్ ఫైల్స్ ని జనరల్ గా అట్లా ఎట్లా ఓపెన్ చేయాలి. జనరల్ గా పీడిఎఫ్ ఫైల్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక ఫైల్ చూపిస్తాను మీకు. ఇక్కడ టెస్ట్ ఫైల్ అనేది ఉంది. ఇది ఒక పీడిఎఫ్ ఫైల్. జనరల్ గా ఇక్కడ మనకి అడోబ్ రీడర్ అనేది ఇన్స్టాల్ చేసి లేదు. సో ఇక్కడ మనము ఈ టెస్ట్ అనే పీడిఎఫ్ ఫైల్ ని ఓపెన్ చేయాలనుకుంటే అడోబ్ రీడర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ అడోబ్ రీడర్ అనేది నా దగ్గర 9 వర్షన్ ఉంది. ప్రెసెంట్ 11, 12 కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇది ఒక 33 MB ఉంటుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడొచ్చు అడోబ్ రీడర్ అనేసి ఉంది. ఇక్కడ ఫైల్ వర్షన్ 2.0.0.20 అనేసి దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. పీడిఎఫ్ ఫైల్స్ జనరల్ ఓపెన్ కావాలంటే మనం ఈ సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి ఖచ్చితంగా. సో ఇక్కడ ప్రాసెసింగ్ అడోబ్ రీడర్ అంటే ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నా అడోబ్ రీడర్ అనేది. ఇక్కడ మనం చూడొచ్చు పాజ్ అండ్ ఎగ్జిట్ అనేసి. సో అడోబ్ రీడర్ అనేది 100% అయినాక మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. అప్పుడు మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఒక టెస్ట్ అనే పీడిఎఫ్ ఫైల్ అనేది ఇంకా ఓపెన్ కావాలంటే ఓన్లీ ఈ సాఫ్ట్వేర్ అడోబ్ రీడర్ అనేది యూజ్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. సో విండోస్ ఇన్స్టాలింగ్. ఓకే, విండోస్ ఇన్స్టాలర్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అనేసి అడోబ్ రీడర్ 9 సెటప్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇక్కడ ప్రెసెంట్ ప్రాసెస్ అనేది 99.7%, 75% దగ్గర ఉంది. 75% దగ్గర. ఇది 100% అయిన తర్వాత మనకి పీడిఎఫ్ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నెక్స్ట్ అని కొట్టాలి. అడోబ్ రీడర్ 9 సెటప్. ఒకవేళ డెస్టినేషన్ అనేది చేంజ్ చేయాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. జనరల్ ఇది డిఫాల్ట్ గా మనకి సి ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఇన్స్టాల్ అనాలి. సో ఇన్స్టాలింగ్ ప్రాసెస్ అనేది సాఫ్ట్వేర్ బట్టి టైం అనేది తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు అడోబ్ రీడర్ 9 సెటప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ 99.75% ఉంది. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు స్టేటస్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. ఎస్టిమేటెడ్ టైం రిమైనింగ్ 8 seconds. 6. మనం చూడొచ్చు అడోబ్ రీడర్ 9 అనేది షార్ట్ కట్ వచ్చేసింది. ఇక్కడ ఎస్టిమేటెడ్ టైం రిమైనింగ్ 3 seconds అని ఉంది. ఇక్కడ ఓకే, ఆల్మోస్ట్ ఫినిష్డ్ అండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఓకే, ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు అడోబ్ రీడర్ 9 అనేది షార్ట్ కట్ వచ్చేసింది. ఇక్కడ ఫినిష్ అని కొట్టండి. ఇక్కడ మనం న్యూగా ఇన్స్టాల్ అయిన ఏమైనా ఒకవేళ అడోబ్ రీడర్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా అని చూడడానికి మనం స్టార్ట్ మీద కొడితే ఇక్కడ న్యూ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు అడోబ్ రీడర్ 9 అనేసి మనకి ఇందులోకి వచ్చేసింది ఆల్ ప్రోగ్రామ్స్ లో. మనం చూద్దాం ఈ ఫైల్ అనేది ఇంకా అవైలబుల్ లో ఉందా లేదా అనేసి. స్టిల్ ఇక్కడ ఇన్స్టాల్ అవుతూనే ఉంది. ఇంకా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. దిస్ విల్ టేక్ సమ్ టైమ్ డిపెండింగ్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ హార్డ్వేర్. ఇది అడోబ్ రీడర్ 9 అండి. ఇది మీకు ప్రెసెంట్ మనకి 11 వరకు ఉన్నాయి. ఇది పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. ఇది సో ఒకసారి చూద్దాం ఇది ఓపెన్ చేయొచ్చో లేదో ఇంతలో. దీని మీద టెస్ట్ అనేది ఒక ఫైల్ ఉంది, పీడిఎఫ్ ఫైల్. దీని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీద కొట్టాలి. కొట్టిన తర్వాత మనం చూస్తే ఇక్కడ టెస్ట్ అని వచ్చింది, అడ్వాన్స్డ్ అని వచ్చేసింది. ఇక్కడ ఓపెన్ విత్ అని కొట్టాలి. ఇఫ్ నాట్ ఓపెన్ అని కొట్టిన తర్వాత ఓకే, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, acrobat.com అనేసి మనకి షార్ట్ కట్ అని వచ్చేసింది. ఇక్కడ వన్ మోర్ న్యూ ఫోల్డర్ లో నాది టెస్ట్ అనేది ఒక పీడిఎఫ్ ఫైల్. దీన్ని ఓపెన్ చేయడానికి నేను అడోబ్ రీడర్ 9 అనేది ఇన్స్టాల్ చేశాను.
దీని మీద ఓపెన్ అని కొట్టండి. ఓకే, డబుల్ క్లిక్ చేసి అడోబ్ రీడర్ 9 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఎన్నో ఉంటాయండి సాఫ్ట్వేర్స్, కానీ మనం ఇన్స్టాల్ చేసింది పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయడానికి అడోబ్ రీడర్ 9.0 అనేసి దాని మీద క్లిక్ చేసి ఓకే కొట్టాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు అడోబ్ రీడర్ 9 వర్షన్ 9.0.0 అనేది ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తుంది ఇది. సో ఫస్ట్ టైం మీరు చేంజ్ చేయండి, చేంజ్ చేస్తే చాలండి పీడిఎఫ్ లోకి. సెకండ్ టైం నుంచి బై డిఫాల్ట్ మీకు అన్ని పీడిఎఫ్ ఫైల్స్ అనేటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి ఆటోమేటిక్ గా మనకి ఈ సాఫ్ట్వేర్స్ ఉంటాయిగా, ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో ఆ పీడిఎఫ్ ఫైల్స్ అనేది బై డిఫాల్ట్ ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఓపెన్ అయిపోతుంది. సో ప్రతిసారి ఓపెన్ అని కొట్టని అవసరం లేదు. ఇక్కడ ఓకే అక్రోబాట్ రీడర్ లైసెన్స్ అగ్రిమెంట్ అని వచ్చింది. ఇక్కడ ప్రింట్, సేవ్, యాక్సెప్ట్ అండ్ డిక్లైన్ అని ఉంది. ఇక్కడ యాక్సెప్ట్ అని కొట్టండి. సాఫ్ట్వేర్ అనేది యాక్సెప్ట్ చేస్తేనే మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అక్రోబాట్ రీడర్ కుడ్ నాట్ ఓపెన్ టెస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఐదర్ నాట్ ఎ సపోర్టబుల్ ఫైల్ టైప్ ఆర్ బికాస్ ద ఫైల్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్. సో ఈ ఫైల్ అనేది డ్యామేజ్ అయిపోయింది, సో ఇది ఓపెన్ చేయదంట. సో మిగతా ఫైల్స్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, సో పీడిఎఫ్ ఫైల్స్ అవి ట్రై చేద్దాం ఓపెన్ చేయడానికి. ఓపెన్ విత్ జనరల్ అనదర్ వే ఆఫ్ ఓపెనింగ్ అండి ఇది. సో మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ ఓకే ఓపెన్ విత్ అని కొట్టి సెలెక్ట్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ఏ లిస్ట్ కొట్టి ఓకే కొట్టాలి. అడోబ్ రీడర్ 9.0 అని ఉంది, ఓకే కొట్టాలి. ఓకే కొడితే మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇదండి పీడిఎఫ్ ఫైల్ ని ఎట్లా ఓపెన్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసి అనేసి ఇదండి. ఫస్ట్ టైం మనం ఓపెన్ విత్ అని కొట్టి అడోబ్ రీడర్ ని సెట్ చేస్తే చాలండి. బై డిఫాల్ట్ సెకండ్ టైం నుంచి మనకి అవసరం లేదు ఓపెన్ విత్ అని పెట్టి ఓపెన్ చేయడం. బై డిఫాల్ట్ నెక్స్ట్ టైం నుంచి అడోబ్ రీడర్ అనేది ఓపెన్ చేసేస్తుంది ఫైల్స్ అన్ని. సో ఇదండి అడోబ్ రీడర్ ని యూజ్ చేసి మనం పీడిఎఫ్ ఫైల్స్ ని ఓపెన్ చేయడం.